ధ్యానం చేద్దాము. మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రతిష్ఠ నామములో మరొకసారి కనుక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన ఘనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు గనుక, సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక ఆయన్ను మనము ఘనపరచాలి, ఆయన్ను మనము మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని ఎందుకు స్తుతించాలి? మనము రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకుందాము. దేవుని ఎందుకు స్తుతించాలి, దేవుని ఎందుకు స్తోత్రించాలి చూద్దాం. ఇక్కడ దేవుని ఎందుకు స్తుతించి, దేవుడు స్తోత్రార్హుడు గనుక స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ మనము యెషయా గ్రంథంలో ఈరోజు 12వ తారీఖు కదా, ఈరోజు 12వ తారీఖు. ఈరోజు యెషయా 12వ అధ్యాయంలోనే ఇప్పుడు చూద్దాం. ఈరోజు 12వ తారీఖు యెషయా గ్రంథంలో యెషయా భక్తుని ద్వారాగా మనము తెలుసుకోబోతున్నాం. యెషయా భక్తుని ద్వారాగా మనము తెలుసుకోబోతున్నాము. పరిశుద్ధ గ్రంథాలందరూ తెరవండి. తెరిచి యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 4వ వాక్యములో ప్రభు ఏం మాట్లాడినాడో ఇప్పుడు మనం ఒకసారి చక్కగా చూద్దాం. 12వ అధ్యాయము 4వ వాక్యములో మనము చదువుకొని దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం. దేవుని వాక్యాన్ని మనము చక్కగా ధ్యానము చేస్తూ మనం ముందుకు వెళ్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. హల్లెలూయా. చక్కగా చదివాను కదా, మీరు అలా చదవండి. ఒకసారి చదవండి. బైబిల్ ఉన్న వారందరూ చదవండి. చక్కగా బైబిల్ ఉన్న వారందరూ చదవాలి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకొనిడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఉన్న పాటున మంచి దేవా, యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. నైనా నీ వాక్యం ఇంతవరకు మేము చదువుకున్న వాక్యాన్ని మేము వివరించగలిగిన జ్ఞాన ఉపదేశమును మాకు నేర్పించి సహాయం చేయి. నాయనా, నీ దాసుడైన నేను ఒట్టివాడను, మట్టివాడను, ఎందుకు పనికిరాని వాడను గనుక నీ దాసుని నోటికి పూరగా ఉండి మీరే మాట్లాడి వాక్కు శక్తితో నింపి ఆత్మాభిషేకముతో నింపి బలపరిచి వాడుకొని సహాయం చేయమని నా ప్రభుని ప్రియకుమారుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. అక్కడే 6వ వాక్యం ఒకటి చూద్దాం. 6వ వాక్యం కనుక చూద్దాం. ఎవరితో చెప్పాడో అక్కడ కనుక 6వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. సియోను నివాసి ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవక్త యెషయా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే
తప్పి తొలగిపోయారు. ఎక్కడికి తొలగిపోయారు? దారి తప్పి తొలగిపోయారు. కనుకనే వారిని ఈ విధంగా యెషయా భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ 4వ వాక్యంలో ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. మరి దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి? స్తుతించడము వేరు, దేవుని ప్రకటించడము వేరు, ప్రార్థన చేయటము వేరు, విజ్ఞాపన ప్రార్థన చేయటము వేరు. అంతా ఒకటే కదయ్యా. ప్రార్థన అంటే ఒకటే, విజ్ఞాపన ప్రార్థన అంటే ఒకటే కదా అనవచ్చు. స్తుతించటము వేరు, ప్రకటించటము వేరు. ఎవరిని స్తుతించమన్నాడు? ప్రభును స్తుతించమన్నాడు. స్తుతించడం ఎలాగా అంటే, ప్రభువానికి స్తోత్ర స్తోత్ర స్తోత్రం అనటమే స్తుతి. ప్రార్థన చేయటం అంటే, ప్రభువా నీకు స్తోత్రములు, నువ్వు ఈ మేలు చేసావు, ఆ మేలు చేసావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అనటమే ప్రార్థన. ప్రకటించడము అని అంటే, ఆయన చేసిన ప్రతి మేలును ఎక్కడైనా చేయొచ్చు. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు. ఎవరి జీవితంలో ఏ మేలు చేస్తాడో ఆ మేలును ఏం చేయాలంటే మనము ప్రకటించాలి. ఆ మేలును గురించి మనము ప్రకటించాలి. కనుక ఆయన సియోను, చూడండి ఇక్కడ 6వ వాక్యంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. సియోను నివాసి ఉత్సాహ ధ్వని బిగ్గరగా చెయ్యము. మనం ఎలా చేస్తాము? మనం వచ్చి ఆరాధనకు వచ్చి చప్పట్లు కొట్టమంటే చేతులు నచ్చాయని ఇట్లా, నోరు స్తుతించమంటే నోట్లో నుంచి ఏం రాలిపోతాయి? నోరు తెరిచి గట్టిగా ప్రభువును స్తుతిస్తే పనులు రాలిపోతాయా? రాలిపోవు. అవి ఎట్లా రాలిపోతాయి? పనులు ప్రభువే కదా మనకు బాగా తినాలని గట్టిగా ప్రభు పండ్లను గట్టిగా అమర్చి పెట్టాడు. కాబట్టి పళ్ళు రాలిపో, ముత్యాలు రాలిపోతాయేమో అని. ఎక్కడుంటాయి ముత్యాలు? నోటిలో ఉంటాయంట ముత్యాలు. ముత్యాలు అంటే ఆ ముత్యము చాలా ఖరీదైనవి కనుక ఇవి రాలిపోయి పడిపోతాయేమో అని దేవుని స్తుతించలేం, దేవుని ఆరాధించలేం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రభును స్తుతించాలి, ప్రభును ఆరాధించాలి, ప్రభును గణపరచాలి, ప్రభును గురించి ప్రకటించాలి. ప్రభు ఏమన్నాడు? గుడ్డివానికి చూపునిచ్చాడు. చూపునిచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను ప్రభు అన్నాడు. అనగానే ప్రభు ఏమన్నాడు? నీవు మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా నువ్వు వెళ్ళి యాజకునికి కనపరిచి, యాజకునికి నువ్వు కానుకలు ఇచ్చి తర్వాత నీ ఇంటికి వెళ్ళు అని ప్రభువు వారు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నువ్వు మేలు పొందినావు, నీవు ఆశీర్వాదం పొందినావు, నువ్వు దీవెన పొందినావు కనుకనే యాజకునికి నీ కానుక సమర్పణ చేయాలి. ఎందుకు చేయాలంటే యాజకుడు అర్హుడు. దేనికి అర్హుడు? పనికి పాత్రుడు. పని చేశాడు కనుక, దేవుని పని చేశాడు కనుక దేవుడిచ్చిన కానుకను దేవుని దాసుడు మాత్రమే స్వీకరించవచ్చు. ఇంకా ఎవరు ఆ కానుకను స్వీకరించకూడదు. స్వీకరించి ఏమైపోయాడు? యూదా ఇస్కరియోతు కానుకల మూట తన దగ్గర పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకొని తిరుగుతూ ప్రభుతో పాటు ఉంటూ ఇచ్చిన కానుకలన్నీ సంచిలో వేసుకొని పెట్టుకొని ఆఖరికి ఏమైంది? కానుకను చూసి చివరికి ఏమైపోయినాడు?
యేసు ప్రభుని అమ్మాలని ఆలోచన చేసి యేసు ప్రభును అమ్మి, యేసు ప్రభుని అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేసి ప్రభును. తర్వాత ఏమైపోయాడు? ఉరి పెట్టుకొని తల్ల కిందలుగా పడి చనిపోయాడట. నాలుక కొరుక్కొని ఈ విధంగా చనిపోయాడు. ఎందుకంటే యాజకుని సొమ్ము యాజకునికి అప్పగించాలి. యాజకుని సొమ్ము ఎవరే కానీ ముట్టుకోకూడదు. ముట్టుకున్నారంటే యూదా ఇస్కరియోతు ఏ విధంగా అయిపోయాడో ఆ విధంగా తన కుటుంబము గునక వర్ధిల్లదు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ప్రభును స్తుతించాలి, ప్రభును ఆరాధించాలి, ప్రభుని గురించి ప్రకటించాలి. ప్రకటించకుండా మేలులు పొందుకుంటారు, తర్వాత ప్రభు గురించి ప్రకటించకుండా మరిచిపోతారు అంతే. ఎందుకు మరిచిపోతారు అంటే ఆ మేలులు ప్రభు ఉచితంగా చేస్తాడు కదా, అందుకోసం మరిచిపోతారు. అదే మాంత్రికుడి దగ్గరికి పోతే వాడు 1000-2000 తీసుకుంటాడు కాబట్టి వాడు ఎప్పటికీ జ్ఞాపకమే ఉంటాడు. వాడు ఎందుకు జ్ఞాపకం ఉంటాడు? పలాంచాడికి పో, ఆడ తాయి తెచ్చాడు, వాడు 2000 తీసుకుంటాడు, బాగా అయిపోతుంది నీ కొడుకు, పంపించానే ఉంటాడు. ఆడికైతే పంపించాలి, కానీ ఉచితంగా మేలు జరుగుతుందంటే అక్కడికి ఎవరిని పంపించరు, తీసుకురారు. ఎందుకంటే మనుషులు స్వభావం ఎలాంటిది అని అంటే తను మేలు పొందుకున్న తర్వాత తిరిగి చెప్పమన్నాడు ప్రభు. తిరిగి చెప్పి నా సన్నిధికి నడిపించమని ప్రభు చెప్తే, ప్రభు చెప్పిన మాటలను పక్కన పెట్టి మన సొంత మాటలను తీసుకొని ఆ సొంత మాటల ద్వారాగా చాలా మంది మళ్ళా ఏమైపోతారు? భ్రష్టులైపోయి పాత మార్గంలోకి వెళ్తా ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా నడుచుకున్నారు కనుకనే మరి యెషయా ద్వారాగా దేవుడు హెచ్చరిస్తా వచ్చాడు. ఇది దేవుని మాట, ఇది దేవుడు మాట్లాడాడు. దేవుడు ఇది నా కోసమే మాట్లాడాడు, ఇది ఈ మాట నాదే అని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే తన హృదయాలలో భద్రపరుచుకుంటారో వారు వారి కుటుంబము దీవించబడుతుంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట నీతో రోజు మాట్లాడుతున్నాడు. దైవదాసుని గురించి, దైవదాసునితో ఉండి మాట్లాడుతున్నాడు అని అంటే నీవు నీ కుటుంబము రక్షించబడాలని, నీవు నీ కుటుంబము బాగుపడాలని. నీ ఒక్కకివి బాగుపడడము కాదు, నీ ఒక్కదానివే బాగుపడడం కాదు, నీ ఒక్కడవే బాగుపడడము కాదు, కానీ నీతో పాటు నీ కుటుంబం అంతా బాగుపడాలి. నీతో పాటు నీ కుటుంబం అంతా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ఆ విధంగా మనము నడుచుకున్న వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అక్కడే మనము యెషయా గ్రంథంలోనే 6వ వాక్యము చూస్తూ మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-2-3 వాక్యాలు మనము చదువుకుందాము. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయనను మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ ప్రతి గానములతో బిగ్గరగా ప్రభును కనపరుస్తూ ఉన్నారు.
బిగ్గరగా గణపరుస్తున్నారు అని అంటే చిన్నగా గణపరుస్తున్నారా, బిగ్గరగా గణపరుస్తున్నారా? ఎవరు గణపరుస్తున్నారు అంటే దేవదూతలు. దేవదూతలు ఆరేసి రెక్కలు కలిగి ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధమైన దేవుని దగ్గరికి మనం వచ్చాము గనుక పరిశుద్ధమైన దేవుని మనము చూడలేమని రెండు రెక్కలతో తన కాళ్ళను కప్పుకున్నారు, రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకున్నారు, రెండు రెక్కలతో ఇలాగ ప్రభును గాన ప్రతి గానములతో ఎలా ఆరాధిస్తున్నారు వాళ్ళు? గాన ప్రతి గానములతో పరలోకములో ప్రభును పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ప్రభును ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. మరి అలాంటి రాజ్యంలో పరిశుద్ధులు ఉన్న ఆ మార్గంలో ప్రభు ఉండకుండా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, నీ ద్వారాగా నా ద్వారాగా ఆరాధించబడాలని వచ్చాడు ఆయన. నీ ద్వారాగా నా ద్వారాగా ఆరాధించబడాలని వచ్చాడు. ఎందుకంటే రక్షణ పొంది మారు మనసు పొంది నీవు నా తండ్రిని పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా కుమార్తె ఆరాధిస్తుంది, నా కుమారుడు ఆరాధిస్తాడు అని చెప్పి ఆయన భూలోకానికి వచ్చాడు మహానుభావుడు. మరి ఇక్కడ ఎంత మటుకు మనం ఆరాధిస్తున్నాము ఆయన? ఆరాధనలో కళ్ళు మూసుకొని ఆత్మ చేత ఆరాధించబడుతున్నారా? లేదు. ఆత్మ పొందుకోవాలి. మనం ఆత్మ పొందుకోవాలి. మధ్యాహ్నంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ పొందుకోవాలి. మనము ఆత్మ పొందుకోకపోతే ప్రభు అంటున్నాడు, ఆత్మ పొందని వారు నా వారు కానే కాదు. ఎవరు నా వారు అంటే, నా ఆత్మను పొందిన వారు, నా ఆత్మానుసారమైన జీవితంలో నడిచిన వారు, వాక్యానుసారమైన జీవితము లేని వారు నా వారు కాదు అంటున్నాడు. చిన్న బిడ్డలు కావచ్చు, పెద్ద బిడ్డలే కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, దేవుని ఆత్మ పొందిన వారముగా ఉండాలి. తలల పైకెత్తి నా సైడ్ చూడండి. ఆత్మను పొందిన వారముగా, ఆత్మ చేత మనము నింపబడిన వారముగా, ఆత్మానుసారమైన జీవితము ఎప్పుడైతే నీవు నేను జీవిస్తామో ఆత్మ నిన్ను పరిశుద్ధమైన బాటలో నడిపిస్తుంది. పరలోక రాజ్యానికి నిన్ను ఆత్మ తీసుకెళ్తుంది. నువ్వు ప్రభుని ఎలా ఆరాధించాలి అంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత ఆరాధించబడుతున్న మహానుభావుడు ఆయన. మరి మనం ఎలాగ ఆరాధిస్తున్నాం ఆయన్ను? మనము కనుక పరిశుద్ధుల కంటే మనల్ని పరిశుద్ధులని నమ్మి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనము పరిశుద్ధులమని నమ్మి లోకానికి వచ్చాడు కనుక ఆయన్ను మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా రక్షకుడని మనము ఆరాధించే వారమై ఉండాలి. మనం ఆరాధిస్తామని ఆయన లోకానికి వచ్చాడు. ఇది లోకము గనుక ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే, ఈ లోకంలో పరిశుద్ధులు నా కొరకు సమర్పించిన వారు ఉంటారు, నన్ను కనుగొనిన వారు ఉంటారు. కొందరైనా ఉంటారు నన్ను ఆరాధిస్తారు, కొందరైనా నన్ను గనుపరుస్తారని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు. ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు. నీకు ఏది కొదవైందో, నీ కుటుంబానికి ఏది తక్కువైందో, నీ కుటుంబానికి ఏది లేకుండా ఉందో అది ఇవ్వడానికి, ఆ కొదవైన దాన్ని నీకు పూర్తి చేయడానికి కోసమైన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన్ను ఆరాధించలేక, ఆయనను గణపరచలేక, ఆయనను మహిమపరచలేక, ఆయన దగ్గర నుంచి నువ్వు దీవెనలు పొందుకోలేక సతికలు పడిపోతున్నావు. కానీ ఆయనను ఆరాధించలేక
ఆయనను గణపరచలేకపోతున్నావు. దేవదూతలు ఆరాధించి గణపరిచి ఆయన మహిమపరుస్తూ ఉన్నప్పటికీ అక్కడ నుంచి వదిలిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే లోకంలో ఆరాధించే వారిని గురించి ప్రభు ఇష్టపడ్డాడు. పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతల ద్వారా ఆయన ఇష్టపడలేదు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న మానవుల చేత నేను ఆరాధించబడాలి, మానవుల చేత నేను ఆరాధించబడాలి. నేను ఆరాధనకు యోగ్యుడను, నేను రక్షకుడను, నా బిడ్డల కొరకు నేను ప్రాణము పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను కనుక నేను లోకములోకి వెళ్ళి నా బిడ్డలందరినీ నీ దగ్గరికి తీసుకొస్తానని తండ్రి దగ్గర ఒడెబడక చేసిన వీరుడు మన ప్రభు, వీరుడు ఆయన కనుక అలాంటి వీరుని చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరుద్దాం. హల్లెలూయా. మహానుభావుడు తగ్గించుకున్నాడు. ఎంతంటే న్యాలమటుకు తగ్గించుకొని లోకానికి వచ్చాడు ప్రభు. మరి లోకానికి వచ్చిన ప్రభుని మనము గణపరుస్తున్నామా? ఆయన సంతోషపెడుతున్నామా? దేవుని ప్రియ బిడ్డలాగా దేవుని నువ్వు సంతోషపెట్టే కుమార్తెగా నువ్వు ఉంటే, కుమారునిగా నువ్వు ఉంటే నీవు నీ కుటుంబము అంచులంచులుగా ఆస్వాదించబడుతుంది. చప్పట్లు కొడుతూ ప్రభునామని చూద్దాం. మరొక మాట చూద్దాం. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూద్దాం. మరొక మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యము చూద్దాం. 4:8 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమానము సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథములో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూనున్న ఆ రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవట. అవి భూత వర్తమాన భవిష్యత్తు. దేవుడు అంటున్నాడు ఈ భూత వర్తమాన భవిష్యత్తుని అంటే మనం ఈ లోకములో జీవించిన నాళ్ళలో ఏ విధంగా మనము జీవించగలమో, ఏ విధంగా మనము నడుచుకోగలమో దేవుని వాక్యము ద్వారా మనకు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ 6 రెక్కలతో దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటి దేవదూతలతో ఆరాధించున్న ప్రభు మానవుల కోసం వచ్చాడు అని అంటే మనము మన ఆరాధనే మన ప్రభుకు ఇష్టమై ఉంది. మన పాటలే ప్రభుకు ఇష్టమై ఉన్నాయి. మనం వాక్యము చదవడమే ప్రభుకు ఇష్టమై ఉంది. మనం ఆరాధన చేయటమే మన ప్రభుకి ఇష్టమై ఉంది కనుక ఇష్టమై ఉన్న ప్రభును మనము ఆరాధించి ఆయన గణపరిచి ఆయన మహిమపరిచి ఆయన ద్వారా మనము ఆశీర్వాదాలు పొందుకుందాం. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పొందుదాం. చూద్దాం మరొక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-15 చూద్దాం. 13-15 చూద్దాం. ఇంకా ఎవరెవరు ప్రభుని ఆరాధించారో ఇక్కడ మనము తెలుసుకుందాం.
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములు అర్పించుదుము. హల్లెలూయా. ఆయన నామమును నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నామము నీకు పెట్టబడి ఉంది. నువ్వు బాప్తిసం పొందినప్పుడే యేసు క్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాము అని అక్కడ నువ్వు బాప్తిసం పొందినప్పుడే నీ నామము యేసయ్య నామము ఒకటే అయిపోయింది. యేసయ్య నామము నీ నామము, యేసయ్య నామములో నీ నామము కలిసిపోయింది. గనుకనే ప్రభు తండ్రికి ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా విజ్ఞాపన చేశాడో, తండ్రికి ఏ విధంగా తండ్రిని మహిమపరిచాడో, మనము కూడా తండ్రికి విజ్ఞాపన చేయాలి. తండ్రిని మనము ఆరాధించాలి. తండ్రిని మనము సంతోషపెట్టే బిడ్డలముగా ఉండాలి. కుమారుడైన ప్రభువు వారు తండ్రిని సంతోషపెట్టి ఆయన ఆనందపరిచాడు. కనుకనే ఈరోజు పరలోక రాజ్యములో మన ప్రభు ఉండడానికి అధికారము, సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. నీకు నాకు సర్వాధికారము ఇవ్వాలంటే నీవు తండ్రిని ఆరాధించాలి, తండ్రిని నువ్వు గనుపరచాలి, తండ్రిని నువ్వు సంతోషం పెడితే తండ్రి నీకేం ఇస్తాడు? పరలోక రాజ్యములో ఆ మహిమంతా నీకు ఇస్తాడు. అపవాది అన్నాడు, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి, 40 రోజులు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రభువు వారు నడుచుకుంటూ వస్తుంటే ప్రభువు అన్నాడు, నీవు ఈ లోక మహిమంతా నాదే, నీవు నాకు మొక్కితే ఇదంతా నీదే అవుతుందని అపవాది దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నీ ప్రభు తండ్రికి తప్ప ఎవరికి, నీ ప్రభుకు తప్ప ఎవరికి నేను ప్రార్థన చెయ్యను అన్నాడు, ఎవరికి మొక్కను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడంటే తండ్రి ఒక్కడే దేవుడు, కానీ అపవాది దేవుడు కా. అపవాది వచ్చి ప్రభును శోధించాడు. ఏమని శోధించాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాళ్ళన్నీ తీసుకుని రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా అన్నాడు. మనిషి రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు అన్నాడు. మరి ఈ రాజ్య మహిమంతా నాదే, ఇది నాకు మొక్కితే నీకు ఇస్తానంటే ప్రభు అన్నాడు, నీ దేవునికి మాత్రమే మొక్కాలి అని రాసి ఉందని ప్రభువు వారు చెప్పారు. అలాగే మనమును శోధిస్తూ ఉంటాడు అపవాది. ఎప్పుడైతే దేవునికి నువ్వు దగ్గర కాకుండా, దేవుని దీవెనను పొందకుండా, దేవునికి నువ్వు దూరం అయిపోవాలని, దేవునితో నువ్వు కలిసి జీవించకూడదని అపవాది కుట్రపడతా ఉంటాడు. అపవాది కుట్రపడి, మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? మందిరానికి వెళ్తే ఏమొస్తుంది నీకు? మందిరానికి పోతే నీకు అన్ని శ్రమలే కదా, అన్ని కష్టాలే కదా, అన్ని బాధలే కదా అని అపవాది శోధిస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారే నిత్య రాజ్యములో ఉంటారు అంటాడు ప్రభు. మరి యేసు ప్రభు శ్రమలు పడలేదా? ఆయన నిందలు పడలేదా? అవమానాలు నొందలేదా? ఆయన కంటే మనకేమైనా ఎక్కువ ఉన్నాయా? ఆయన ఈడ్చండి, ఈయన్ని సిలువ వేయండి, ఈయన్ని చంపండి, వీడు దయ్యం పట్టిన వాడని రకరకాలుగా మాట్లాడి ప్రభును హింసించిన వారు చాలా మంది ఉన్నారు. మనమే ఉన్నాం. ఆయన హింసించిన వారిని బాధ పెట్టిన వారు మనమే, ఇంకెవరో కాదు. అలాంటప్పటికైనా దేవుడు నిన్ను నన్ను ప్రేమించడం మానేశాడా? మానేయలేదు. నీకు రోగం వచ్చి బాగా చేయలేదా? నీకు వస్త్రాలు అవసరం ఉంటే నీకు వస్త్రాలు కొనిపెట్టలేదా? అంత నాది అనుకుంటున్నారా? మనది ఏముండదు. దేవుడు అనుకుంటే మనము
కనీసం బయటికి పోలేము, ఒక వారమైనా బయటికి పోలేము. ఆయన అనుకుంటే అంతే. కీళ్ళ జబ్బు పెట్టాడంటే ఒక ఆయనకు కీళ్ళ జబ్బు పెట్టింటే ఏమైపోయినాడు, కీళ్ళన్నీ పట్టకపోయినాయి. కీళ్ళన్నీ పట్టకపోయినాక ఏం చేశారు, దానికన్నీ ఇంజెక్షన్ వేసి బ్యాండేజ్ చేసి మొత్తం చుట్టారు 2 కాళ్ళకు. ఆ బ్యాండేజ్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలి, దేవుని చేత నువ్వు దీవించబడాలి అని అంటే దేవుని నువ్వు ఆరాధించడము, ఆయన ఘనపరచడము నువ్వు నేర్చుకోవాలి. నాకు ఒక ఆయన ఈ మధ్యనే చెప్పాడు, కానుకలన్నీ ఏం చేశారంట, ఈయన పొయ్యాలి కదా, కానుకలన్నీ తీసుకుపోయి సగం దాచిపెట్టుకునేది, సగం తీసుకొచ్చి ఈయన చేతిలో పెడతారంట. అట్లా పెడతా 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 ఏమైపోయింది, ఇప్పుడు ఆ పెట్టెలో దాచుకుంటూ ఉన్నారంట. ఆ పెట్టెని పగలగొట్టి మట్ట ఉండేదంతా ఎత్తుకొని పోయినారంట. ఎవరు ఎత్తుకుపోయినారు ఎవరికి తెలియదంట. కేసు పెడదామంటే వద్దులే అంటున్నారంట. అంటే 4 పెద్ద మనుషులు, అంటే వాళ్ళకి పెద్ద మనసు ఉందా, చెడ్డ మనసు ఉందా? నేను అన్నాను, వాళ్ళకు పెద్ద మనసు లేకుండా చెడ్డ మనసు కనుక ఉంటే యూదా ఇస్కరియోతు ఏ విధంగా అయిపోయినాడో అట్లా అయిపోతారులే, నువ్వు దాని గురించి వదిలే అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని సొమ్ము ఎవరు తినవచ్చు అంటే యాజకులు మాత్రమే తినవచ్చు. అది అందరూ తినడానికి దేవుని సొమ్ము. అందరికీ దేవుడు ఇస్తానే ఉంటాడు. దేవుని సొమ్ము వేరు, దేవుడిచ్చిన సొమ్ము వేరు. ఆయన సొమ్మును దేవుని దాసుని తినాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అక్కడ ఒక మాట కనుక మనం త్వరగా చూద్దాం. కీర్తన గ్రంథంలోకి రండి, కీర్తన గ్రంథంలోకి రండి. యాభైవ కీర్తన చూద్దాం. యాభైవ కీర్తన 4వ వాక్యంలో మనం ఒక మాట చూద్దాం. చక్కగా ఒక మాట చూద్దాం. 50వ కీర్తన 50వ కీర్తన 4వ వాక్యము చూద్దాం. 4. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఆయన ప్రజలకు న్యాయము తీర్చుట కొరకై ఆయన బలి అయ్యాడు. ఆయన బలి ద్వారాగానే నీకు రక్షణ. ఆయన బలి అయినాడు కనుకనే నీకు రక్షణ. మరి అలాంటి ప్రభును నువ్వు ఆరాధించాలి, అలాంటి ప్రభును నువ్వు గణపరచాలి. ఎవరో చూస్తున్నారు, ఎవరో చూసి ఎంకాలు చేస్తారేమో, ఎవరో చూసి ఇట్లా అట్లా అనుకుంటారేమో అని మనం ఆలోచన చేయవద్దు. దావీదు ఏ విధంగా ఆరాధన చేశాడు అని అంటే, ఆయన మందసానికి ముందు పక్కనే ఆయన ఏం చేశాడంటే, వస్త్రాలు ఊడిపోతున్నా ఆయన పట్టించుకోకుండా ప్రభును గణపరిచిన వాడు ఒక రాజు. దావీదు ఒక రాజుగా ఉండి దేవుని మందసము వెనకాల వస్తా ఉంటే ముందు పక్క దావీదు నాట్యమాడుతూ ముందు వెళ్ళాడు. తన భార్య గునక అబిగయీలు ఏం చేసింది? భార్య ఏం చేసింది? నువ్వు రాజు అయి ఇలాగ నాట్యం ఆడితే ఎట్లా అని చెప్పేసి ఈయనను రకరకాలుగా మాట్లాడితే ప్రభుకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపము? నన్ను ఆరాధిస్తుంటే నువ్వు దండించేంత పెద్ద మనిషి అయినావా నువ్వు అని ప్రభు ఏం చేశాడు? తన గర్భాన్ని మూసేశాడు. బిడ్డలే లేదు, జీవితంలో ఆయనకు బిడ్డలే పుట్టలేదంట, గర్భం మూసేశాడు ప్రభు. అంతే. ప్రభు శాపాలు ఎలా ఉంటాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినే కానీ కించపరిచి కానీ, ఎవరినే కానీ తక్కువగా
మాట్లాడడం కానీ ఎవరే కానీ చేయకూడదు. దేవుని బిడ్డలైన వారు దేవుని మందిరానికి వచ్చారా? మందిరానికి వచ్చిన వారు దేవుని మాటలు విని దేవుని ఆరాధించి దేవుని ప్రకారముగా మనము వాక్యానుసారముగా మనము జీవిస్తూ మనం ముందుకు నడవాలి. ఎవరిని కించపరిచి ఎవరిని తగ్గించి మనం మాట్లాడకూడదు. దేవుని బిడ్డలందరూ సమానులే. ఎందుకంటే యేసయ్య రక్తము ప్రతి ఒక్కరిలో యేసయ్య రక్తం మాత్రమే ఉంది. ఆయన నామము పెట్టబడిన బిడ్డలు మనం అందరం. ఎవరి నామం పెట్టబడింది? యేసయ్య నామము పెట్టబడింది. మనకు పెట్టబడినప్పుడు మనము ఆయన నామము గురించి మనం చెప్పుకోవాలి. నువ్వు ఎవరు బిడ్డవు అంటే, ఎవరు బిడ్డ అంటే నేను సుఖమ్మ బిడ్డను, నేను మత్తయి బిడ్డను అని చెప్పకూడదు. నేను యేసయ్య బిడ్డను. నేను ఎవరి బిడ్డను? యేసయ్య బిడ్డను. నేను యేసయ్య కుమారునేనా? అంతే. నన్ను చాలా మంది అంటున్నాడు, ప్రసాద మందు తినవే, నువ్వు దేవుని బిడ్డవు అంటే కాదు, నేను దేవుని కుమారుని అంట. దేవుని కుమారుని ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడినాను, ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, పవిత్రంగా జీవిస్తున్నాడు. దొంగతనం చేయమని చెప్పలే, దొంగతనం ఆయన చేయలే, నాకు నేర్పలే. మీ దేవుడు ఏమన్నా మీకు దొంగతనం నేర్పాడేమో, మీరు దొంగతనాలు చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నా దేవుడు నాకు దొంగతనం నేర్పలే, అబద్ధాలే నేర్పలే. ముందు అబద్ధాలే నేర్పలే, ఎగసకాలే నాకు నేర్పలే. మీకైతే ఎగసకాల ముందుగా మీరు నేర్చుకొని మాట్లాడవచ్చు అని నేను మాట్లాడతా ఉంటాను. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఇంకొక మాట కనుక మనము చూద్దాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:19 చూద్దాం. 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు. చూడండి, హృదయాలలో ఏముండాలి? ప్రభుని గురించే ఉండాలి. మన గురించి కాదు. మనకు ఏముండాలంటే సంగీత వాద్యాలతో ప్రభును గణపరుస్తూనే ఉండాలి. అందుకే నాకు చాలా కోపం వస్తుంది ఒక్కోసారి. వాయిద్యాలు సరిగ్గా వాయించకపోయినా నేను అబ్బాయి మీద కోపడతా ఉంటాను. ఎందుకంటే ప్రభును ఆరాధించే సమయంలో ఎలా ఆరాధించాలి అని అంటే, సగము అపవాది తట్టు, సగం ప్రభు తట్టు. ఉండవచ్చా? ఆ విధంగా ఉంటే నీకు దీవెన వస్తుందా? రాదు. నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రభుకి ఇష్టకరంగా ప్రభును మహిమపరిచే వారంగా ఉండాలి. 20 వాక్యంలో మనగా చూద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరికి? కుమారుడైన ప్రభు ద్వారా తండ్రికి కనుక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? మనము కుమారుని ద్వారా మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారమై ఉన్నాం. మరొక మాట కనుక అక్కడ త్వరగా చూద్దాం. సమయం ఎక్కువైతా ఉంది. చూద్దాం మరొక మాట మనము అక్కడ చూద్దాం. 115వ కీర్తన చూద్దాం. 115వ కీర్తన 115వ కీర్తన చూద్దాం. 115 17వ వాక్యం చూద్దాం. 17 వృద్ధులను మౌన స్థితిలోనికి
దిగిపోవు వారిని యెహోవాను స్తుతింపరు. యెహోవాను స్తుతింపరు. ఎవరు స్తుతింపరు? దేవుని ఎవరు స్తుతింపరు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. ఎందుకంటే వాళ్ళు మృతులు అంటే వాళ్ళు చనిపోయిన వారు. వాళ్ళు చనిపోయిన వారు కనుక, చనిపోయిన వారు ఎవరైనా దేవుని ఆరాధిస్తారా? దేవుని ఆరాధించాలి. మృతులు లోకంలో ఉన్నారు అంటే చనిపోయిన వారి లోకంలో ఉన్నారు. అలాంటి వారు ప్రభును స్తుతించలేరంట. ప్రభును అలాంటి వారు ఆరాధించలేరు. ఎవరు ఆరాధిస్తారు ప్రభును అని అంటే జీవము కలిగిన వారు ప్రభును ఆరాధిస్తారు. జీవము కలిగిన వారు ప్రభును ఆరాధిస్తారు. కానీ మృతుల లోకంలో ఉన్నవారు వాళ్ళు ఉన్నారన్నట్లు ఉంటారే కానీ వారంతా లోకమే. లోకంలో ఉన్నవారు ప్రభును ఆరాధించకపోతే ఏమైపోయినట్లు? చనిపోయిన వారితో సమానమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. దేవుని ఆరాధించిన వారు వాళ్ళు మృతుల లోకంలో ఉన్నారని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ మరొక మాట కూడా మనము చూద్దాం. చివరిగా ఒక మాట చూద్దాం. హబక్కూకు గ్రంథంలో మనము చూద్దాం ఒక మాట. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3:17. అంజూరపు చెట్లు అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. హబక్కూకు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ఏమి లేకపోయినా పర్వాలా, పంట లేకపోయినా పర్వాలే, గొర్రె లేకపోయినా పర్వాలే, శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, అంజూరపు పన్ను లేకున్నా పర్వాలేదు, ద్రాక్ష పన్ను లేకపోయినా పర్వాలేదు, నాకు ఏమీ లేకుండా పోయినా పర్వాలేదు. ఎవరు కావాలంటే ఆయన? మనిషికి తినడానికి ఎన్ని కావాలి కదా, ఎన్ని లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు ఆయన. ఎన్ని లేకపోయినా వాటినన్నిటినీ సృష్టించిన సృష్టికర్త నాకు కావాలని కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టు ప్రభునామని మాట్లాడుతున్నాం. ఈరోజు మనమైతే ఏమి తిందాము, ఏమి తాము? మధ్యాహ్నం అవుతుంది, ఏమి తిందాం? చికెను, చేపలు, మటను. ఈ తోముకోను, కోసుకోను, వండుకోను తినిగే సరిపోతుంది. నీ ఎప్పుడు ప్రభుని ఆరాధించాలి? ఇలాంటివన్నీ కావాలని మనిషి కోరుకొని దేవునికి దూరం అయిపోయి వృద్ధుల లోకంలో ఉన్న వాళ్ళ లెక్కలే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు? ఏమి నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ భూమి మీద ఏమి నాకు లేకపోయినా పర్వాలేదు, యెహోవా నాకు ఉంటే చాలు అన్నాడు. యెహోవా యందు నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఆయన నాకు రక్షణ. ఆయన ఉంటేనే నీకు రక్షణ. ఆయన లేకపోతే ఏం రక్షణ? ఎండకి నుంచి కొంత దూరం పోయే లోపల నీరసం వచ్చి ఇంకా నా వల్ల కాదని పడిపోయినావు అనుకో, నీకు 2 చెమ్ము మజ్జిగ కావాలి. నీకు లేపుగా రావాలంటే మళ్ళీ ఏం కావాలి? మజ్జిగ కావాలి. లేకుంటే ఎండలోనే పడిపోతాం. ఇంటికి వచ్చేదానికి శక్తి ఉండదు. అందుకే భక్తుడు కోరుకుంటున్నాడు, నాకు యెహోవా నాకు ఉంటే చాలు, ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు. ఏది ఎంత ఆహారం కొరకు ద్రాక్ష పన్ను లేకపోయినా,
అంజురపు పండ్లు లేకపోయినా, ఎన్ని లేకపోయినా, శాలలో ఎనుములు పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ పంట ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ యెహోవా రక్షణ నాకు కావాలని కోరుకుంటున్నాడు భక్తుడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేవుని ఆరాధించకుండా మేము ఉండలేము. దేవుడు ఉంటేనే మాకు చాలు. దేవుని మేము ఆరాధిస్తే దేవుడు మాకు ఏది కొదవై ఉంచడు అని ఆలోచన కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నీవు నీ కుటుంబము దీవించబడతారు. ప్రభు ఎంత తగ్గించుకొని లోకానికి వచ్చాడో నువ్వు ఎంత హెచ్చించుకొని దైవ దాసుని ధిక్కరించి నువ్వు నడుచుకుంటున్నావో నీ గతి ఇంకా 2-3 రోజుల్లోనే మీ గతులన్నీ మొత్తం మీ గతులన్నీ ప్రభు విచారణ చేసి ఏం చేస్తాడు? మళ్ళా పొట్టును అగ్నితో కాల్చి తీసుకొని వస్తాడు గ్యారెంటీగా. దేవుడు అలాగ చేసి నడిపించగలిగిన సమర్థుడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.